సంవత్సరంలో ఒక్కరోజు భక్తులు కాదు, ఆ దేవదేవుడు తిరుమల వాసుడు కూడా విశ్రాంతి తీసుకుంటాడని మీకు తెలుసా? భారతదేశంలోని అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడ ప్రతిరోజు కొన్ని లక్షల మంది దర్శనం కోసం వస్తారు. కానీ సంవత్సరంలో ఒక్కరోజు స్వామివారి ఆలయంలో తలుపులు మూసి కనీసం అర్చకులు కూడా దర్శనం చేయని ఒక రోజు ఉందని మీకు తెలుసా? ఆ రోజును అనివార ఆస్థానం అంటారు. వడ్డీ కాసులవాడి ఆలయ నిర్వహణకు సంబంధించిన లెక్కలు, ఉండి ఆదాయము, క్రెడిట్ అండ్ డెబిట్స్, గుడి తాళం చెవి అన్నీ ఆ రోజు బాధ్యతగా ఆయనకు అప్పగిస్తారు. కేవలం మీకు సేవకులం మాత్రమే అని చెప్పడానికి అలా చేస్తారు. తిరుమల స్వామివారికి ప్రతి ఏటా ఒకరోజు సమర్పించే పవిత్ర సాంప్రదాయం ఇది. అంటే దేవుడిని కూడా రాజుగా భావించి ఆయనకు అధికారికంగా ఆర్థిక సంవత్సరంలో ఒకరోజు లెక్కలు అప్పచెప్పే రోజు అన్నమాట. ఇలాంటి అద్భుతమైన సాంప్రదాయాలు కేవలం మన హిందూ సంస్కృతిలో మాత్రమే కనిపిస్తాయి. వెంకన్న స్వామి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు గోవిందా అని కామెంట్ చేయండి.